అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. బీసీలకు సంపూర్ణ న్యాయం జరగాలంటే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కులగణన డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావును బీసీ సంఘ నాయకులతో కలిసిన ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. 20 డిమాండ్లతో 35 పేజీల నివేదికను బూసానికి ఆమె అందజేశారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగంలో చట్ట సవరణలు చేయాలని సలహా ఇచ్చారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కవిత పట్టుబట్టారు. బీసీల రిజర్వేషన్ సంబంధించి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ యథాతథంగా అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఇప్పటికే అనేక బీసీ సంఘాలు మేధావులు ఇచ్చిన సూచనలు అమలుకు నోచుకోలేదని ఆందోళన చెందారు. డెడికేటెడ్ కమిషన్ స్వతంత్రంగా పనిచేయాలని కవిత విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక కార్యాలయం, మానవ వనరులు, సామగ్రి ఇవ్వకుంటే ఆ కమిటీ ఎలా పనిచేస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కులగణనపై నెల రోజుల్లో నివేదిక అసాధ్యమన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.